దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 25వ తేదీ 2026 సంవత్సరము శనివారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనము. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము మన పరలోకపు తండ్రి యొక్క స్వభావము కలిగి పక్షపాతము లేకుండా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అమ్నోను తన సవతి సోదరి అయిన తామారును అవమానించాడు. ఆ విషయంలో దావీదు మౌనంగా ఉన్నాడు. తామారునకు సొంత సహోదరుడైన అబ్షాలోము పగపట్టి తన సహోదరుడైన అమ్నోను చంపేశాడు. అతడు తన తాతగారి దగ్గరికి వేరే రాజ్యమునకు పారిపోయాడు. అయితే దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుతూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున మనం ధ్యానించబోయే అంశము పక్షపాత పెంపకము, దాని వలన కలిగే భయంకరమైన పరిణామాలు. తల్లిదండ్రులుగా పిల్లలందరినీ సమానంగా ప్రేమించటం, వారికి సమానంగా న్యాయం చేయటం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. కానీ బైబిల్లో మనం చూసే అనేక కుటుంబ సమస్యలకు మూల కారణం తల్లిదండ్రుల పక్షపాతమే. చూడండి, ఇక్కడ మనం చదివిన వాక్యంలో దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అమ్నోను కొరకు అనుదినము అంగలార్చుచున్న ఈ తండ్రి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ప్రతిదినము ఏడుస్తూ ఉన్నాడు. అమ్నోను కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 2 వచనాలు మనం చూసినప్పుడు అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. ఇప్పుడు అమ్నోను గురించి బాధపడుతూ అబ్షాలోమును పట్టుకోవాలనుకుంటున్నాడు. తమారు అంత అన్యాయంగా తన సహోదరుని చేత అవమానింపబడినప్పుడు కనీసం తామారు దుఃఖాన్ని ఓదార్చటానికి ముందుకు వేయని ఈ తండ్రి అమ్నోను కొరకు మాత్రం సంవత్సరాల తరబడి ఏడుస్తూ ఉన్నాడు. ఎంత పక్షపాతం చూడండి. అమ్నోను పాపం చేసినప్పుడు అతనిని ఖండించలేదు, గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు, శిక్ష విధించనూ లేదు. తామరును ఓదార్చలేదు. ఈ విషయాలే అబ్షాలోములో పగను పెంచాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా కుటుంబాల్లో సహోదరుల మధ్య లేదా తోబుట్టువుల మధ్య వచ్చే భేదాభిప్రాయాలకు, పగలు, ప్రతీకారాలకు కారణం తల్లిదండ్రుల పక్షపాతమే. దావీదు జీవితం చూడండి. మౌనం వహించిన న్యాయం చేయవలసిన వాడే మౌనం వహించాడు. ఈ విషాదకరమైన సంఘటనలో దావీదు తన కుమారుడైన అమ్నోనును అతడు క్రమశిక్షణలో పెట్టలేదు. ఈ విషయం తెలిసినప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చింది. కానీ అతని కోపంలో అమ్నోను గద్దించలేదు, శిక్షించలేదు. బహుశా అమ్నోను జ్యేష్ఠపుత్రుడు, అందుకదే కారణం అయి ఉండొచ్చు. తామారు పరిస్థితి చూస్తే తన తండ్రి తనకు న్యాయం చేస్తాడని ఆశించిన తామారుకు నిరాశే మిగిలింది. ఆమె తన సహోదరుడైన అబ్షాలోము ఇంట్లో దిక్కులేని దానిలా, విగత జీవిలా మిగిలిపోయింది. పక్షపాత వైఖరి మనకు కనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ప్రేమ పేరుతో మౌనంగా ఉండటం బాధితుడైన మరి ఒక బిడ్డకు మనం చేసే అన్యాయం అవుతుంది. దావీదు చూపని ఈ పక్షపాతం వల్లనే అబ్షాలోము హృదయంలో ద్వేషం పెరిగి
తర్వాత కాలంలో తన తండ్రి మీదనే తిరుగుబాటు చేయటానికి దారితీసింది. పరిశుద్ధ గ్రంథంలో పక్షపాత పెంపకానికి మరికొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, కుటుంబాల్లో పక్షపాతం అనేది ఈ కొత్త సమస్య ఏం కాదండి. చరిత్రలో దీనివలన కలిగిన నష్టాలు అనేకం మనం చూస్తాం. ఇస్సాకు రెబ్కాల కుటుంబంలో ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, రెబ్కా యాకోబును ప్రేమించింది. ఎందుకు? ఇస్సాకు ఏశావు తెచ్చే వేట మాంసమును ఇష్టపడేవాడు గనుక తన కుమారుడు తెచ్చే వేట మాంసాన్ని బట్టి తన పెద్ద కుమారుణ్ణి ప్రేమించాడు. దేవుడిచ్చిన ప్రవచనం చొప్పున చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడు అని తెలిసిన ఈ తల్లి అయిన రెబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును ప్రేమించింది. దాని పరిణామం ఇంట్లో విభజన ఏర్పడింది. తల్లే స్వయంగా కొడుకుతో అబద్ధం చెప్పించి తండ్రిని మోసం చేయించింది. దీనివల్ల అన్నదమ్ములు విడిపోయారు. యాకోబు తన ఇంటిని వదిలి పారిపోవలసి వచ్చింది. ఆ చిన్న కుటుంబంలో గొప్ప విభజన చివరికి ఎంతవరకు వచ్చిందంటే, యేసు క్రీస్తు ప్రభువారు యాకోబు సంతానము. ఆయనకు తీర్పు విధించిన హేరోదు, ఆయన చిన్నవాడై ఉండగా ఆయనను చంపించాలని ప్రయత్నం చేసిన హేరోదు, వారు ఏశావు వంశస్థులు. తరతరాలుగా అన్నదమ్ముల మధ్య వారి కుటుంబాలలో తరతరాలుగా ఎంత గొప్ప వైరం ఏర్పడింది. చూడండి, యాకోబు కుటుంబంలో కూడా అదే పక్షపాతాన్ని మనం చూస్తాం. తన తల్లి అయిన రెబ్కా యాకోబుని ఏ విధంగా అధికంగా ప్రేమించిందో, ఈ యాకోబు కూడా తన తల్లి నుంచి నేర్చుకున్నాడేమో. యోసేపును అధికంగా ప్రేమించాడు. తన ముసలితనంలో పుట్టిన యోసేపును మిగిలిన కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమించి అతనికి విచిత్రమైన నిలువుటంగీని కుట్టించాడు. దాని పరిణామం అన్నల మనసుల్లో యోసేపు పట్ల అసూయ, ద్వేషం పెరిగాయి. వారు అతన్ని చంపాలనుకున్నారు. చివరికి ఐగుప్తుకు అమ్మేశారు. తండ్రి చూపిన అధిక ప్రేమ యోసేపు ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, పక్షపాత పెంపకం వల్ల కలిగే సమస్యలు అన్నీ ఇన్ని కాదు. తల్లిదండ్రులు ఒక బిడ్డను ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి మరొకరిని నిర్లక్ష్యం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. చూడండి, చాలా కుటుంబాలలో తల్లిదండ్రుల యొద్ద అటువంటి సమానమైన ప్రేమ దొరకక వారు బయట వ్యక్తుల దగ్గర ఆ ప్రేమను కోరుకుంటారు, ఆ ప్రేమను వెతుకుతారు. ఆ ప్రక్రియలో వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. మగపిల్లలని ఎక్కువ ప్రేమ చూపటం, ఆడపిల్లలని తక్కువ ప్రేమ చూపటం, ఆడపిల్లలు బయట ఎవరో దగ్గర ఆ ప్రేమను వెతుక్కోవటం, చివరికి వారి జీవితాలు నాశనం చేసుకోవటం, అది కూడా తల్లిదండ్రులకు దుఃఖం మిగల్చటం. ఆ దుఃఖం వల్ల తల్లిదండ్రులు ఆరోగ్యం పాడై వారు బ్రతకాల్సినంత దేవుడిచ్చినంత ఆయుష్ను వారు సంపూర్ణంగా అనుభవించకుండానే దుఃఖముతో, వేదనతో చనిపోవటం మనం చూడటం లేదా? ఇక్కడ కూడా తామారు కుమార్తెను అసలు ఓదార్చటానికి దావీదు ముందడుగు వేయలేదు. కుమార్తె యొద్దకు వెళ్ళలేదు. కుమార్తెను పిలిపించుకోనూ లేదు. అమ్మా, ఏదో అయిపోయింది, నేనున్నాను తండ్రిని అని ధైర్యపరచలేదు, ఓదార్చలేదు, బలపరచలేదు, కన్నీరు తొడవలేదు. కానీ అమ్నోను విషయమైతే సంవత్సరాల తరబడి ఏడుస్తూ ఉన్నాడు. దావీదు కూడా ఈ విషయంలో మగపిల్లలను ఒకలా, ఆడపిల్లను ఒకలా చూసిన తండ్రిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం ఎంత లోతుగా, స్పష్టంగా, నిశ్చితంగా మనకు తెలియజేస్తుందో చూద్దాం. సహోదరుల మధ్య ద్వేషం పెరిగింది. పిల్లల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉండదు. ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటారు. అలా అబ్షాలోము అమ్నోనును శత్రువుగా చూశాడు గనుకనే చంపేశాడు. అదేవిధంగా నిర్లక్ష్యం చేయబడిన బిడ్డ నేనెందుకు పనికిరాననే భావంతో కుంగిపోతాడు. ఆత్మన్యూనతాభావంతో, కాన్ఫిడెన్స్ లేక, లో సెల్ఫ్ ఎస్టీమ్తో బాధపడతాడు. అయ్యో, నా తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవటం లేదు, నా తల్లిదండ్రుల దృష్టిలోనే నేను తక్కువ వాడను, ఇంక ఈ లోకానికి నేను పనికిరాను అనుకుంటాడు. ఏమీ సాధించలేడు.
ఏ విషయంలోనూ ముందడుగు వేయలేడు. ధైర్యంతో, కాన్ఫిడెన్స్‌తో, విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగించలేడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి పరిస్థితులు నిర్లక్ష్యపు చేయబడిన పిల్లల్లో రావటానికి కారణం పక్షపాతము చూపించటమే. చివరగా అదేమవుతుందో తెలుసా? తిరుగుబాటు స్వభావానికి కారణమవుతుంది. దావీదు విషయంలో అబ్షాలోములాగా న్యాయం దక్కని పిల్లలు హింసాత్మక మార్గాలను ఎంచుకుంటారు. తమ తల్లిదండ్రులనే బాధిస్తారు. చూడండి, చరిత్రలో కూడా మనం చూసినట్లయితే, భారతదేశపు చరిత్రలోనే మనం గమనించినట్లయితే ఏమైంది చూద్దాం. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్, దారా షికో మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక ముఖ్య కారణం తండ్రి చూపిన అతి పక్షపాతం. షాజహాన్కు తన 4 కుమారులలో పెద్దవాడైన దారా షికో అంటే అమితమైన ప్రేమ. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్కు 4 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడిని చాలా ప్రేమించేవాడు. బహుశా తన తర్వాత రాజ్యం అతనికి ఇవ్వాలని అనుకున్నాడేమో. అతడిని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు. క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. మిగిలిన కుమారులను, ముఖ్యంగా ఔరంగజేబును యుద్ధాలకు, దూర ప్రాంతాలకు పంపించేవాడు. ప్రమాదకరమైన యుద్ధాలు చేయించేవాడు. దాని తర్వాత ఏం జరిగింది? వారి కుటుంబంలో, రాజ్యంలో ఎటువంటి పరిణామాలు జరిగాయని మనం చరిత్రలో చూసినట్లయితే, తండ్రి తన పట్ల చూపిస్తున్న వివక్షను గమనించిన ఔరంగజేబులో ద్వేషం పెరిగింది. ఫలితంగా వారసత్వ యుద్ధం మొదలైంది. ఔరంగజేబు తన సొంత అన్నను చంపి తండ్రిని జైలులో పెట్టి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక కుమారుని నెత్తిన పెట్టుకోవటం, మిగిలిన వారిని తక్కువ చేస్తూ, అది సహోదరుల మధ్య రక్తపాతానికి దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలను మనం నివారించాలంటే మనం పక్షపాతం చూపించకూడదు. తప్పులను సమర్థించటం పక్షపాతంలో భాగమే. అమ్నోను విషయంలో దావీదు చేసిన తప్పు ఇదే. పక్షపాతం వల్ల పిల్లలు చేసే తప్పులు కనబడవు. ఇది వారిని నాశనానికి దారితీస్తుంది. ఏలీ కుటుంబంలో కూడా మనం చూసినట్లయితే, ఏలీ తన కుమారులను దేవుని కంటే అధికంగా ప్రేమించాడు. 1 సమూయేలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యాజకుడైన ఏలీ తన కుమారుల విషయంలో వ్యవహరించిన తీరు పక్షపాతానికి మరొక ఉదాహరణ. ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు దేవుని మందిరంలో పాపం చేస్తున్నా, ప్రజలను దోచుకుంటున్నా, మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను బలవంతం చేస్తున్నా, వారిని అవమానపరుస్తున్నా, వారిని కఠినంగా శిక్షించలేదు. దేవుడు అంటున్నాడు సమూయేలు ద్వారా, దేవుని కంటే తన కుమారులనే ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. దానివలన వారి కుటుంబంలో జరిగిన పరిణామం ఏమిటో తెలుసా? దేవుని ఉగ్రత ఏలీ కుటుంబం మీదకి వచ్చింది. ఒకే రోజున అతని 2 కుమారులు చనిపోయారు. ఏలీ కూడా మరణించాడు. అతని వంశం యాజకత్వం నుండి దూరం చేయబడింది. పిల్లల పాపాలను చూసి చూడనట్లుగా వదిలేయటం కూడా పక్షపాతమే. ఇది దేవుని శిక్షకు గురి చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున మనం చూసే ప్రసంగం యొక్క సారాంశం చూసినట్లయితే, దావీదు అమ్నోను తప్పును మన్నించాడు, కానీ తామారును నిర్లక్ష్యం చేశాడు. అది అబ్షాలోము తిరుగుబాటుకు, కుటుంబంలో హత్యలకు, కుటుంబం యొక్క విచ్ఛిన్నానికి కారణమైంది. అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము దూరమైపోయాడు, తామారు దిక్కులేనిదయ్యింది, దావీదు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంత విచారం! అందరూ కలిసి ఒక్క చోట, ఒక్క కుటుంబంగా సంతోషించాల్సిన తండ్రి పిల్లల మధ్య ఎటువంటి మారణకాండ, ఎటువంటి రక్తపాతం, ఎటువంటి మనస్పర్ధలు, ఎటువంటి విభజన! ఇదంతా పక్షపాతపు తల్లిదండ్రుల వల్ల కలిగే ప్రమాదమే. ఏలీని చూడండి, కుమారులను దేవుని కన్నా ఎక్కువగా భావించాడు. వంశశాపం, దైవాశీర్వాదం కోల్పోవడానికి కారణమయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పక్షపాతం అనేది ఇంట్లో పెంచే మొక్కలాంటిది కాదు. ఇది ఇంట్లో పెట్టే నిప్పు లాంటిది. అది మొదట ఒకరిని కాల్చినట్లు అనిపించినా చివరకు ఇల్లంతటినీ దహించి వేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం మన పిల్లల పట్ల నిష్పక్షపాతంగా, వారు కుమారులైనా కుమార్తెలైనా,
వారు తెలివైన వారైనా, తెలివిలేని వారైనా, వారు మంచిగా చదివేవారైనా, మంచిగా చదవని వారైనా, వారు ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ స్వభావంలో ఉన్నా, మనం నీతిగా వ్యవహరించాలి, సమానంగా ప్రేమించాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి అందరినీ సమానంగా ప్రేమించేవాడు. అట్టి పరలోకపు తండ్రి యొక్క దైవిక లక్షణము కలిగి మన పిల్లలందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ, ఒకే విధమైన భక్తిలో పెంచుచు, ఒకే విధమైన న్యాయమును జరిగించే కృప, దైవికమైన తల్లిదండ్రులుగా వర్ధిల్లే కృప దేవుడి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, దావీదు ఒక గొప్ప మహారాజు, పోరాట యోధుడు, విశ్వాస వీరుడు, నీ హృదయానుసారుడు. కానీ అతని జీవితంలో ఉన్న లోపాలు, హృదయంలో ఉన్న లోపాలు, పెంపకంలో ఉన్న లోపాలు, కుటుంబ వ్యవస్థలో అతడు చేసిన లోపాలు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నావు నాయన. ప్రభువా, దావీదు తన కుమారుడైన అమ్నోను గురించి సంవత్సరాల తరబడి ఏడ్చాడు. అబ్షాలోమును పట్టుకోవాలని సంవత్సరాల తరబడి వెతికాడు. కానీ తన రాజ్యంలోనే అన్యాయం చేయబడిన కుమార్తెను కనీసం ఓదార్చలేదు. ప్రభువా, కుటుంబాల్లో పక్షపాతం చూపించడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో, అది ఎంత ప్రభువా రక్తపాతాన్ని కలిగిస్తుందో, కుటుంబాల్లో, హృదయాల్లో, జీవితాల్లో, సంబంధ బాంధవ్యాల్లో ఎటువంటి విచ్ఛిన్నానికి కారణమవుతుందో ఎంత స్పష్టంగా నీ వాక్యంలో రాయించావు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను నిష్పక్షపాతంగా ప్రేమించేవారుగా, ప్రభువా వారి సంపాదనకు అతీతంగా, ప్రభువా వారి రంగు రూపాలకు అతీతంగా, వారి చదువులకు అతీతంగా, వారికి వచ్చే మార్కులకు అతీతంగా, వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా ప్రేమించే ఆత్మీయ జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ విషయంలోనూ ఎవరి పట్ల పక్షపాతం చూపించకుండా, తప్పు చేస్తున్న దానిని కప్పిపుచ్చకుండా, భయముతో, భక్తితో, వాక్యానుసారంగా బుద్ధి చెప్పుచూ క్రమశిక్షణలో పెంచే జ్ఞానము తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరికి దయచేయండి. మా పరలోకపు తండ్రివైన నీవు మమ్మలను అందరినీ సమానంగా ప్రేమించే దేవుడవు కనుక మేమును మా పిల్లలను సమానంగా ప్రేమిస్తూ వాక్యానుసారంగా పెంచే జ్ఞానం మాకు దయచేయమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.